ప్రతి ఇంటి గోడపైన ప్రతి షాప్ ముందు మీరు చూసే ఈ దిష్టి బొమ్మలు ఎందుకు పెడతారో మీకు తెలుసా? చాలా కాలం క్రితం జలంధ్రుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దాంతో దేవతలు భయపడి నారదుడి సహాయం కోరారు. నారదుడు జలంధ్రుడి దగ్గరికి వెళ్లి జలంధ్రుడిని అహంకారాన్ని రెచ్చగొట్టాడు. ఎలా అంటే, నీవు లోకాలన్నీ జయించావు, కానీ పార్వతి లాంటి శక్తివంతమైన స్త్రీ నీ దగ్గర లేదు అని ఏకతాళిగా అన్నాడు. అది విన్న జలంధ్రుడు మరింత బిగ్గరగా కోప్పడి పార్వతి కూడా తనదేనని భావించి రాహు ద్వారా ఆ విషయాన్ని పరమశివుడు వరకు చేర్చాడు. ఆ మాటలు విన్న పరమశివుడు కోపంతో రుద్రతాండవం చేస్తూ మూడో కన్ను తెరిచేశాడు. ఆ మూడో కన్ను నుంచి ఒక భయంకరమైన రూపం పుట్టింది. అతనే కీర్తిముఖుడు. అతను రాహువును తినేయబోతుండగా రాహు శివుడు కాళ్ళ మీద పడి, నేను కేవలం సందేశ దూతను మాత్రమే అని కాళ్ళ మీద పడి క్షమించమని కోరాడు. దాంతో శివుడు రాహువుని క్షమించి కీర్తిముఖుడిని ఆపేశాడు. కానీ కీర్తిముఖుడి ఆకలి మాత్రం ఆగలేదు. అప్పుడు అతని శివుని ప్రార్థిస్తూ, ప్రభు నా ఆకలి తీర్చండి అని ప్రార్థించాడు. శివుడు అప్పుడు బాగా ఆలోచించి, నీ శరీరాన్ని నువ్వే తిని అని ఆదేశించాడు. శివుడి ఆజ్ఞ మేరకు కీర్తిముఖుడు తన శరీరాన్ని తనే తినేశాడు. ఆఖరికి తల మాత్రమే మిగిలింది. ఆ భక్తి ఆ విధేయతను చూసి శివుడు సంతోషించి కీర్తిముఖుడికి వరమిచ్చాడు. ఇక్కడ నుంచి నీ మొహం దుష్ట శక్తులను, అసూయను, నరదృష్టిని దూరం చేస్తుంది. ఆలయ ద్వారాలపై, ఇంటి పైకప్పుపై, షాపుల ముందు నిన్ను ప్రతిష్ఠిస్తారని వరమిచ్చాడు. అందుకే ఇప్పటికీ ప్రతి ఇంటి ముందు, ప్రతి గుడి ముందు, ప్రతి షాపు ముందు కీర్తిముఖుడి ముఖం మనకు కనిపిస్తూనే ఉంటుంది. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే. నచ్చితే లైక్ చేయండి.